కొత్త ఎలక్ట్రీషియన్స్ కి ఉపయోగపడే విధంగా అన్ని రకాల ఎలక్ట్రికల్ పరికరాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫ్యాక్టరీలోకి వెళ్లి ఒక్కో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ కనిపిస్తున్నది ట్రాన్స్ఫార్మర్. అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అంటే సబ్ స్టేషన్ నుండి వచ్చే హై వోల్టేజ్ ని, ఉదాహరణకు 11 kV 33 kV లాంటి కరెంట్ ను ఫ్యాక్టరీలో ఉపయోగించబడే విధంగా, అంటే 415 వోల్టేజ్ లేదా 415 లేదా 440 వోల్టేజ్ కి తగ్గించే ఒక పెద్ద పరికరం. అంటే ఇది ఫ్యాక్టరీకి ఒక హార్ట్ లాంటిది. బయట నుండి వచ్చే పవర్ ను మనం ఉపయోగించగల లెవెల్లోకి మార్చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, రెండు వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్, రెండు సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ అంటే హై వోల్టేజ్ ఇక్కడ నుండి వస్తుంది, అంటే ఉదాహరణకు 11 kV. సెకండరీ వైండింగ్ అంటే కరెంట్ ను తగ్గించి 415 వోల్టేజ్ కి బయటకు వస్తుంది. మొత్తం ఫ్యాక్టరీకి సప్లై ఇక్కడ నుండే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద మోటార్స్, బాయిలర్స్, కంప్రెసర్స్, హెచ్వాక్, లైటింగ్ అన్ని ఇక్కడ పవర్ మీద రన్ అవుతాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటంటే, ఒకటి కన్జర్వేటర్ ట్యాంక్, రెండు సిలికా జెల్, రేడియేటర్, రిలేస్, ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఉండే ముఖ్యమైన భాగాలు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది హెచ్టీ ప్యానల్. హెచ్టీ ప్యానల్ అంటే ఏంటి? బయట నుండి వచ్చే హై వోల్టేజ్ సప్లై, అంటే ఉదాహరణకు 11 kV 33 kV లాంటి కరెంట్ ను కంట్రోల్ చేయడానికి, బ్రేక్ చేయడానికి, ఫాల్ట్స్ నుండి ఫ్యాక్టరీని రక్షించడానికి వాడే ఒక పెద్ద ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానల్. ఇది ట్రాన్స్ఫార్మర్ కి ముందు ఉంటుంది, అంటే ఫ్యాక్టరీకి పవర్ గేట్ లాంటిది. హెచ్టీ ప్యానల్ లో ఏముంటాయి? ఒకటి వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్, రెండు ఇన్కమింగ్ ప్యానల్, మూడు అవుట్ గోయింగ్ ప్యానల్, నాలుగు ప్రొటెక్షన్ రిలేస్, ఐదు సిటీ అండ్ పిటి, ఆరు బస్ బార్స్. ఇవన్నీ కూడా మనకి ఈ హెచ్టీ ప్యానల్స్ లో కనిపిస్తాయి. ఈ విసిబి అనేది 11 kV లైన్ లో ఫాల్ట్ వచ్చినప్పుడు సెకండ్స్ లో కరెంట్ ని కట్ చేసే ఒక బ్రేకర్. ఇన్కమింగ్ ప్యానల్ లో ఈ సబ్ స్టేషన్ నుండి వచ్చే సప్లై ఇక్కడికి వస్తుంది. అవుట్ గోయింగ్ ప్యానల్ లో ట్రాన్స్ఫార్మర్ కి సప్లై ఇక్కడ నుండి వెళ్తుంది. ట్రాన్స్ఫార్మర్ కి సప్లై అనేది ఈ అవుట్ గోయింగ్ ప్యానల్ నుండి వెళ్తుంది. ఈ ప్రొటెక్షన్ రిలేస్ అనేవి ఫాల్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ట్రిప్పింగ్ కోసం వాడతారు. ఉదాహరణకు ఓవర్ కరెంట్ రిలేస్, ఎర్త్ ఫాల్ట్ రిలేస్. సిటీపీటీ అంటే కరెంట్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఈ హెచ్టీ వోల్ట్స్ ని తగ్గించి ప్యానల్ లో మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత బస్ బార్స్. ఈ బస్ బార్స్ అంటే కాపర్ లేదా అల్యూమినియం రైల్స్. మొత్తం హెచ్టీ పవర్ ఈ బస్ బార్స్ మీదే ఫ్లో అవుతుంది. తర్వాత ఇది ఎల్టీ ప్యానల్. ఎల్టీ ప్యానల్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చే 415 440 సప్లైని తీసుకుని మొత్తం ఫ్యాక్టరీలో మోటార్స్, లైట్స్, ఎంసీసీ, హెచ్వాక్, కంప్రెసర్స్, ఈ మొత్తం మెషిన్స్ అన్నిటికీ పవర్ ని పంపించే పెద్ద డిస్ట్రిబ్యూషన్ ప్యానల్. అంటే ఇది ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ కంట్రోల్ సెంటర్. ఎల్టీ ప్యానల్ లో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటంటే, మెయిన్ ఎంసీసీబీ, బస్ బార్స్, అవుట్ గోయింగ్ ఫీడర్స్, మీటర్స్, ప్రొటెక్షన్ రిలేస్, కంట్రోల్ వైరింగ్ మరియు ఇండికేషన్ ల్యాంప్స్. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ ఎంసీసీబీ అనేది ట్రాన్స్ఫార్మర్ 450 సప్లై మొదట ఇక్కడికి వస్తుంది. ఫాల్ట్ ఉన్నప్పుడు వెంటనే ట్రిప్ అవుతుంది. ఈ బస్ బార్స్ అనేవి మొత్తం ఈ బస్ బార్స్ లోనే ఫ్లో అవుతుంది. ఈ అవుట్ గోయింగ్ ఫీడర్స్ నుండే ఈ మిషన్స్ కి సప్లై అనేది వెళ్తుంది. తర్వాత మీటర్స్, ఈ వోల్ట్ మీటర్ గానీ, యాంప్ మీటర్ గానీ, పవర్ ఫ్యాక్టర్ మీటర్, ఎనర్జీ మీటర్, లోడ్ ఎంత ఉంది, వోల్టేజ్ బ్యాలెన్స్ ఉందా అనేది ఇక్కడే మనకి చూపిస్తుంది. ఈ ప్రొటెక్షన్ రిలేస్ అనేవి ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్, ఎర్త్ ఫాల్ట్ ఇవి వచ్చినప్పుడు వెంటనే ట్రిప్ అవుతాయి. కంట్రోల్ వైరింగ్ మరియు ఇండికేషన్ ల్యాంప్స్ అంటే రెడ్, ఎల్లో, బ్లూ ఫేస్ ల్యాంప్స్, ఆన్ ఆఫ్ మరియు ట్రిప్ ఇండికేటర్స్. ఇవన్నీ కూడా మనకి ఈ పవర్ ని ఇండికేట్ చేస్తాయి. ఫ్యాక్టరీలో ఎల్టీ ప్యానల్ చేసే పని ఏంటంటే, యంత్రాలన్నీ సేఫ్ గా పవర్ ని తీసుకోవడానికి, కంట్రోల్ మరియు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ఈ లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఫాల్ట్స్ ని ఐసోలేషన్ చేయడానికి, స్టార్టర్స్ అంటే డివైఎల్ స్టార్టర్ కానీ, స్టార్ డెల్టా స్టార్టర్ లేదా డ్రైవ్స్ లేదా ఎంసీసీ కి పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎంసీసీలకు పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఎంసీసీబీ. ఎంసీసీబీ అంటే మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. ఎంసీసీబీ అనేది లార్జ్ కరెంట్ లోడ్స్ కోసం వాడే ఒక బ్రేకర్. ఇది ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్, ఎర్త్ ఫాల్ట్ లాంటి వాటి నుండి సర్క్యూట్ ని పర్ఫెక్ట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఫ్యాక్టరీలో ప్రతి ముఖ్యమైన మోటార్ ప్యానల్ ముందు ఉండే ఒక ప్రధాన ప్రొటెక్షన్ డివైస్. ఎంసీసీబీ లో ఉండే ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే, ఈ రేటెడ్ కరెంట్ అంటే చాలా రకాల రేటింగ్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకు 100 amps, 160 amps, 250 amps, 400 amps, 630 amps ఇలా ఎన్నో రకాల రేటింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే బ్రేకింగ్ కెపాసిటీ, ఫాల్ట్ కరెంట్ ని బ్రేక్ చేయగల సామర్థ్యం. తర్వాత థర్మల్ ప్రొటెక్షన్, ఇది మోటార్ లేదా సర్క్యూట్ ని ఎక్కువ యాంప్స్ డ్రా చేస్తే ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ట్రిప్ చేస్తుంది. తర్వాత మ్యాగ్నెటిక్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ వచ్చిన వెంటనే మిల్లీ సెకండ్స్ లో ట్రిప్ అవుతుంది. తర్వాత అడ్జస్టబుల్ సెట్టింగ్స్, ఓవర్లోడ్ సెట్టింగ్, షార్ట్ సర్క్యూట్ సెట్టింగ్, ఈ ట్రిప్ ని డిలే చేయడం. ఇవి లోడ్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఎంసీసీబీని ఎక్కడ వాడతారంటే, ఎల్టీ ప్యానల్స్ అవుట్ గోయింగ్ ఫీడర్స్ లో, ఎంసీసీ ప్యానల్ లో మోటార్స్ యొక్క ఫీడర్స్ లో, ఏసీ ప్లాంట్ లేదా కంప్రెసర్, పంప్స్, ఈ బ్లోవర్ ఫీడ్స్, ఈ డీజీ ప్యానల్ ఫీడర్స్, సబ్ ప్యానల్స్, బిగ్ మిషన్స్ లాంటి వాటిలో ఇన్పుట్ లో వాడతారు. అంటే ఎక్కడ పెద్ద లోడ్ ఉంటే అక్కడ ఎంసీసీబీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది బస్ బార్. బస్ బార్ అనేది పెద్ద పరిమాణంలో కరెంట్
ను ఒక చోట నుండి మరో చోటుకి పంపించడానికి వాడే ఒక కాపర్ లేదా అల్యూమినియం మెటల్ స్ట్రిప్స్. అంటే ఫ్యాక్టరీలో పవర్ కు ఒక హైవే లాంటిది. ప్యానెల్ లో ఇన్కమింగ్ సప్లై బస్ బార్ మీద అన్ని అవుట్ గోయింగ్ ఫీడర్స్ కి సప్లై అనేది పంపుతుంది. సాధారణంగా బస్ బార్స్ అనేవి కాపర్ లేదా అల్యూమినియం ప్లేట్స్, రెడ్, ఎల్లో, బ్లూ ఫేస్ కోసం 3 బార్స్, న్యూట్రల్ కోసం 1 బార్, ఎర్త్ కోసం 1 బార్, ఇలా ఈ పియుఎఫ్ లేదా ఎఫ్ఆర్పి షీట్స్ తో ఇన్సులేటెడ్ చేసి ఉంటాయి. దీనికి థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బస్ బార్స్ ఎక్కడ వాడతారంటే ఎల్టీ ప్యానెల్స్ లో గానీ, హెచ్టీ ప్యానెల్స్ లో గానీ, కెపాసిటర్ ప్యానెల్స్ లో గానీ, డీజీ ప్యానెల్స్ లో గానీ, లేదా ఈ బస్ డక్ట్స్ లో గానీ, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ లో, అంటే ఏ ప్యానెల్ లోనైనా మీద నుండి పవర్ ని అందుకునే ఒక ఈ పెద్ద లైన్ ని బస్ బార్ అంటాం. ఇది ఎర్తింగ్ ఎలక్ట్రోడ్. ఎర్తింగ్ ఎలక్ట్రోడ్ అంటే భూమిలో పెట్టే మెటల్ రాడ్ లాంటిది. ఎక్కడైనా ఫాల్ట్, లీకేజ్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ భూమిలోకి సేఫ్ గా వెళ్ళడానికి ఇది ఒక మార్గం. అంటే ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కి ఒక సేఫ్టీ బెల్ట్ లాంటిది. ఈ ఎర్తింగ్ రాడ్ అనేది సాధారణంగా 3 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి జిఐ ఎలక్ట్రోడ్, 2 కాపర్ ఎలక్ట్రోడ్, 3 కెమికల్ ఎర్తింగ్ ఎలక్ట్రోడ్. జిఐ ఎలక్ట్రోడ్ అంటే గాల్వనైజ్డ్ ఐరన్ 40 mm 50 mm డయాలో ఉంటుంది. 2 నుండి 3 మీటర్ల లోతులో పెడతారు. తర్వాత కాపర్ ఎలక్ట్రోడ్, ఇవి కండక్టివిటీ ఎక్కువ, అలాగే కాస్ట్ కూడా ఎక్కువే. ఫార్మాస్యూటికల్, ఐటీ, సెన్సిటివ్ ఎక్విప్మెంట్ల కోసం సాధారణంగా వాడతారు. తర్వాత కెమికల్ ఎర్తింగ్ ఎలక్ట్రోడ్ ప్రస్తుతం చాలా ఎక్కువగా వాడుతున్నారు. లోపల కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది. ఈ సాయిల్ రెసిస్టివిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంచుతుంది. అలాగే మెయింటెనెన్స్ అనేది తక్కువ. దాదాపు 10 years లైఫ్ అనేది ఉంటుంది దీనికి. ఫ్యాక్టరీలో పవర్ సిస్టమ్ మొత్తం సేఫ్ గా రన్ కావాలంటే ఇది చాలా అవసరం. ఎర్తింగ్ ఎలక్ట్రోడ్ లో సాధారణంగా ఉండే పార్ట్స్ ఏంటంటే ఒకటి ఎలక్ట్రోడ్ పైప్, క్లాంప్, ఫన్నల్, ఫిల్ మెటీరియల్ అంటే ఈ కెమికల్ ఎర్తింగ్ లో, అలాగే ఎర్త్ పిట్ చాంబర్, ఎర్త్ రెసిస్టెన్స్ చెక్ పాయింట్, ఇవన్నీ కూడా మనం సాధారణంగా చూడొచ్చు. ఈ ఎర్తింగ్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎంత ఉండాలంటే జనరల్ ఎక్విప్మెంట్స్ లో 1 ohms కంటే తక్కువ, ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ అనేది 1 ohm, యూపీఎస్ లేదా సర్వర్ రూమ్స్ లో 0.5 ohms, ఈ లైట్నింగ్ అరెస్టర్ లో 1 నుండి 5 ohms దాకా సాధారణంగా ఉండాలి. ఇక్కడ మనకు కనిపించేది లైట్నింగ్ అరెస్టర్. అంటే పిడుగు పడినప్పుడు లేదా లైన్ మీదకు భారీ వోల్టేజ్ గనక వచ్చినప్పుడు ఈ సర్జ్ కరెంట్ ని భూమిలోకి మార్చేసి ఫ్యాక్టరీలోని ట్రాన్స్ఫార్మర్ గానీ, ప్యానెల్స్ గానీ, కేబుల్స్ గానీ, మోటార్స్ గానీ ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా రక్షించే ఒక పరికరం. అంటే ఇది పవర్ సిస్టమ్ లో పిడుగుల నుంచి రక్షించే ఒక షీల్డ్ లాంటిది. లైట్నింగ్ అరెస్టర్ ఎక్కడ పెడతారంటే సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ హెచ్డి సైడ్ గానీ, అవుట్డోర్ యార్డ్ లో గానీ, ఈ పెద్ద బిల్డింగ్స్ యొక్క టాప్ మీద, హెచ్డి ప్యానెల్ యొక్క ఇన్కమింగ్ లైన్ దగ్గర, సబ్ స్టేషన్ యొక్క స్ట్రక్చర్స్ దగ్గర, ఫ్యాక్టరీలో ఎక్కువగా లెవెన్ కేవీ దగ్గర వాడుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ మనకు కనిపించేవి కేబుల్ గ్లాండ్స్. కేబుల్ గ్లాండ్స్ అంటే ఏంటంటే కేబుల్ ప్యానెల్స్ లోకి వెళ్ళేటప్పుడు కేబుల్ ని బాగా ఫిక్స్ చేసి సేఫ్ గా హోల్డ్ చేసి ఈ డస్ట్ గానీ, ఈ వాటర్ గానీ లోపలికి రాకుండా కాపాడే ఒక మెటల్ ఫిట్టింగ్. అంటే ఇది కేబుల్ కి డోర్ లాక్ లాంటిది. కేబుల్ గ్లాండ్ సాధారణంగా ఎందుకు వాడతారంటే కేబుల్ ని ప్యానెల్ కి బలంగా క్లాంప్ చేయడానికి, కేబుల్ పుల్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి, అంటే లాగినా కూడా బయటకు రాకుండా ఉండడానికి, ఈ డస్ట్ గానీ, మాయిశ్చర్ గానీ, ఈ ఇన్సెక్ట్స్ ఏవంటో ఇవన్నీ ప్యానెల్ లోకి వెళ్లకుండా షార్ట్ సర్క్యూట్ ఛాన్సెస్ ని తగ్గించడానికి, ఎర్తింగ్ యొక్క కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి, ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ ఏరియాస్ ని ఫ్లేమ్ ప్రూఫ్ జోన్ లోకి ఫైర్ సేఫ్టీ కోసం సాధారణంగా మనం గ్లాండ్స్ వాడుతూ ఉంటాం. ఈ కేబుల్ గ్లాండ్స్ యొక్క రకాలు కనుక చూస్తే ఈ సింగిల్ కంప్రెస్డ్ గ్లాండ్, డబుల్ కంప్రెస్డ్ గ్లాండ్, అల్యూమినియం లేదా బ్రేస్ కేబుల్ గ్లాండ్స్, ఈ ఫ్లేమ్ ప్రూఫ్ కేబుల్ గ్లాండ్స్ అంటే ఎఫ్ఎల్పి గ్లాండ్స్, ఇవి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సింగిల్ కంప్రెసర్ గ్లాండ్ అంటే ఇండోర్ ప్యానెల్స్ లో ఎక్కువగా వాడతారు. ఈ డస్ట్ గానీ, వాటర్ ప్రొటెక్షన్ కోసం వాడుతూ ఉంటారు. సాధారణంగా ఎంసీసీ లేదా పీసీసీ లో కామన్ గా వాడుతూ ఉంటారు. ఈ డబుల్ కంప్రెసర్ గ్లాండ్ ని అవుట్డోర్స్ లేదా కెమికల్ లేదా ప్రమాదకరమైన ఏరియాస్ లో ఎక్కువ వాడతారు. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మరియు ఫ్లేమ్ ప్రూఫ్. ఫార్మా లేదా కెమికల్ లేదా ఆయిల్ ప్లాంట్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ కేబుల్ ని 2 సార్లు కంప్రెస్ చేసి టైట్ చేసి, అలాగే సేఫ్టీ కూడా ఎక్కువ. తర్వాత ఫ్లేమ్ ప్రూఫ్ కేబుల్ గ్లాండ్స్ అంటే జోన్ 1 లేదా జోన్ 2 లో ఈ ప్రమాదకరమైన ఏరియాస్ ఏవైతే ఉంటాయి, అలాగే ఎక్స్ప్లోజివ్ ఏరియాస్ ఉంటాయి, వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ ఫ్లేమ్ ప్రూఫ్ గ్లాండ్స్ ని. సో ఈ కేబుల్ గ్లాండ్స్ సైజ్ ని ఎలా డిసైడ్ చేస్తారంటే కేబుల్ యొక్క అవుటర్ డయామీటర్, కేబుల్ కోర్ కౌంట్, కేబుల్ టైప్ అంటే ఆర్మోర్డా లేదా అన్ఆర్మోర్డా, అలాగే ప్యానెల్ ఎంట్రీ హోల్ సైజ్, వీటన్నిటి ఆధారంగా సైజ్ ని డిసైడ్ చేసుకుంటాం. ఈ కేబుల్ గ్లాండ్స్ యొక్క పార్ట్స్ ఏంటంటే ఒకటి గ్లాండ్ యొక్క బాడీ, లాక్ నట్, కంప్రెసర్ నట్, ఎర్త్ ట్యాగ్, రబ్బర్ సీల్, చెక్ నట్, వాషర్, ఇవన్నీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇవి కేబుల్ యొక్క లగ్స్. అంటే కేబుల్ లగ్ అంటే ఏంటంటే కేబుల్ కి చివర సేఫ్ గా, స్ట్రాంగ్ గా, సరిగ్గా పరికరానికి లేదా ప్యానెల్ యొక్క టెర్మినల్ కి కనెక్ట్ చేయడానికి వాడే ఒక మెటల్ కనెక్టర్. అంటే కేబుల్ లగ్స్ ఎందుకు వాడతారంటే కేబుల్స్ అనేవి స్ట్రాంగ్, ఆల్ ప్రాపర్టీస్ కంప్రెస్ అవ్వడానికి, లూజ్ కనెక్షన్స్ వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఈ స్ట్రాంగ్ లేదా లో రెసిస్టెన్స్ కనెక్షన్ కోసం, హై కరెంట్ ని స్మూత్ గా క్యారీ చేయడానికి, ఈ ప్యానెల్స్ టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతినకుండా, ఓవర్ హీటింగ్ తగ్గడానికి సాధారణంగా మనం ఈ కేబుల్ లగ్స్ ని వాడుతూ ఉంటాం. కేబుల్ లగ్స్ యొక్క రకాలు చూస్తే కాపర్ లగ్స్, అల్యూమినియం లగ్స్, బయో మెటాలిక్ లగ్స్, రింగ్ లగ్స్, పిన్ లగ్స్, ఫోర్క్ లగ్స్ గా చూస్తూ ఉంటాం. కాపర్ లగ్స్ కి కండక్టివిటీ చాలా ఎక్కువ, అలాగే కంట్రోల్ వైరింగ్, ఎంసీసీ, పీసీసీ లో హెవీ లోడ్స్ కోసం వాడుతూ ఉంటారు. అల్యూమినియం లగ్స్ అనేవి అల్యూమినియం కేబుల్స్ కోసం వాడుతూ ఉంటారు, కాస్ట్ తక్కువ. తర్వాత బయో మెటాలిక్ లగ్స్, కేబుల్ అనేది అల్యూమినియం, టెర్మినల్ కాపర్ అయినప్పుడు ఎక్కువగా ఈ బయో మెటాలిక్ లగ్స్ ను వాడుతూ ఉంటారు. ఫార్మా ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, గాల్వనైజ్డ్ కరోజిన్ అవాయిడ్ చేయడానికి. తర్వాత రింగ్ లగ్స్ ఈ కంట్రోల్ వైరింగ్ కోసం, అంటే పిఎల్సీ ప్యానెల్స్ లో గానీ, స్మాల్ సర్క్యూట్స్ లో గానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ రింగ్ లగ్స్ ని. తర్వాత పిన్ లగ్స్ ఎంసీబీ టెర్మినల్స్ లో స్మాల్ కేబుల్స్ కోసం వాడుతూ ఉంటారు ఈ పిన్ లగ్స్.
ప్లగ్స్ ని. తర్వాత 4 ప్లగ్స్ అంటే స్మాల్ టెర్మినల్స్ లో ఈజీగా రిమూవ్ చేయడం కోసం, మనం ఈజీగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు గానీ కనెక్షన్ తీసేటప్పుడు గానీ ఈజీగా రిమూవ్ చేయడం కోసం ఈ 4 ప్లగ్స్ సాధారణంగా వాడుతుంటారు. లగ్ యొక్క సైజ్ ని ఎలా డిసైడ్ చేస్తారంటే కేబుల్ యొక్క సైజ్ ఆధారంగా ఈ బోల్ట్ యొక్క హోల్ సైజ్ లేదా కేబుల్ మెటీరియల్ ఆధారంగా ఈ లగ్ యొక్క సైజ్ ని డిసైడ్ చేసుకుంటాం. తర్వాత క్రింపింగ్ ఎలా చేస్తారు? ప్రాపర్ క్రింపింగ్ అనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న వైర్స్ కి హ్యాండ్ క్రింపింగ్ టూల్స్ 16 స్క్వేర్ ఎంఎం నుండి 400 స్క్వేర్ ఎంఎం సైజ్ ఉన్న కేబుల్ కి హైడ్రాలిక్ క్రింపింగ్ టూల్స్ ని సాధారణంగా వాడతారు. ఇండెంట్ క్రింపింగ్ టూల్ ని హెవీ కేబుల్స్ కి వాడుతూ ఉంటారు. ఈ క్రింపింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఓవర్ హీటింగ్ గానీ లేదంటే లగ్ అనేది కాలిపోవడం గానీ జరుగుతూ ఉంటుంది. చూస్తున్నది కేబుల్ ట్రేస్ అంటే ఫ్యాక్టరీలో కేబుల్స్ ని సేఫ్ గా ఒక సపోర్ట్ తో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లే ఒక మెటల్ సపోర్ట్ లాంటిది. కేబుల్స్ కోసం ఒక బ్రిడ్జ్ లాంటిది. సాధారణంగా కేబుల్ ట్రేస్ ఎందుకు వాడతారంటే కేబుల్స్ కి ఒక ప్రాపర్ సపోర్ట్ ఇవ్వడానికి, ఫ్లోర్ మీద పడకుండా అలాగే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, కేబుల్స్ ని నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంచడానికి, ఈ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండడానికి వాడుతూ ఉంటారు. కేబుల్ ట్రేస్ యొక్క రకాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ల్యాడర్ టైప్ కేబుల్ ట్రేస్, పర్ఫోరేట్ కేబుల్ ట్రేస్, రేస్ వేస్ అంటే డక్ట్స్, వైర్ మెష్ ట్రేస్ లాగా రకరకాలుగా ఉంటాయి. ల్యాడర్ టైప్ కేబుల్ ట్రేస్ అంటే రెండు సైడ్స్ రైల్స్ ఉండి మధ్యలో రంగ్స్ అనేవి ఉంటాయి. హెవీ పవర్డ్ కేబుల్స్ కి ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ లేదా ఎంసీసీ ప్యానల్స్ కోసం వాడుతూ ఉంటారు. ఒక మంచి వెంటిలేషన్ కలిగి ఉండి ఈ వెయిట్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. పర్ఫోరేట్ కేబుల్ ట్రేస్ అంటే ఏంటంటే ఈ బాటమ్ ప్లేట్ ఉండి ఈ బాటమ్ ప్లేట్ కి హోల్స్ కలిగి ఉంటాయి. ఈ కంట్రోల్ కేబుల్స్ గానీ ఎల్టీ కేబుల్స్ గానీ ఈ ఫార్మా, కమర్షియల్ బిల్డింగ్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రేస్ వేస్ లేదా డక్ట్స్ అంటే ఏంటంటే ఫుల్లీ క్లోజ్డ్ గా ఉండే బాక్స్ లాంటివి. సెన్సిటివ్ కంట్రోల్ వైరింగ్ కోసం, ఇది డస్ట్ ఎంటర్ కాకుండా ఉండడం కోసం సాధారణంగా వాడుతూ ఉంటారు. ఈ వైర్ మెష్ ట్రేస్ అంటే నెట్వర్కింగ్ గానీ, డాటా గానీ, స్మాల్ కంట్రోల్ వైర్స్ గానీ, ఐటీ రూమ్స్ లో గానీ, ఏహెచ్ లో గానీ సాధారణంగా వాడుతూ ఉంటారు. కేబుల్ ట్రేస్ యొక్క మెటీరియల్ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎక్కువగా వాడేది జిఐ అంటే గాల్వనైజ్డ్ ఐరన్. తర్వాత ఎంఎస్ పౌడర్ కోటెడ్, ఇది ఇండోర్ లో వాడేది. ఈ కరోజన్ పట్టుకుని ఉండడానికి అల్యూమినియం. స్టెయిన్లెస్ స్టీల్, ఇది ఫుడ్ గానీ ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కేబుల్ ట్రేస్ యొక్క సైజెస్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి 100 mm, 150 mm, 300 mm, 450 mm, 600 mm, 900 mm గా ఉంటాయి. హైట్ వచ్చేసి 50 mm, 75 mm, 100 mm గా ఉంటాయి. సాధారణంగా ఎంత కేబుల్ వేస్తారో దానిపైన ఈ సైజ్ అనేది డిపెండ్ అవుతుంది. సాధారణంగా ఫ్యాక్టరీలో రూఫ్ పైన గానీ, వాల్ మౌంట్ ల హ్యాంగర్స్ లో గానీ, ఈ పైప్ ర్యాక్స్ లో గానీ, కేబుల్ టన్నర్స్ లో గానీ, యూటిలిటీ క్యారియర్స్ లో గానీ ఈ కేబుల్ ట్రేస్ ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇవి జంక్షన్ బాక్సెస్. జంక్షన్ బాక్సులు అంటే మనం కేబుల్స్ లేదా వైర్స్ ని జాయింట్ చేయడానికి లేదా స్ప్లిట్ చేయడానికి వాడే ఒక ప్రొటెక్టివ్ ఎన్క్లోజర్. అంటే ఇది కేబుల్స్ కి జాయింట్ ప్రొటెక్షన్ బాక్స్ లాంటిది. సో ఈ జంక్షన్ బాక్స్ ఎందుకు వాడతారంటే కేబుల్ జాయింట్ ని సేఫ్ గా ఉంచడానికి, ఈ డస్ట్ గానీ, వాటర్ గానీ, ఇన్సెట్స్ గానీ ఇవన్నీ ఈ వైర్ జాయింట్స్ కి చేరకుండా మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండడం కోసం, ఈ కనెక్షన్స్ గానీ నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంచడానికి ఈ జంక్షన్ బాక్స్ ని సాధారణంగా వాడుతూ ఉంటారు. ఈ జంక్షన్ బాక్స్ యొక్క రకాలు కనుక చూస్తే పీవీసీ జంక్షన్ బాక్స్, మెటల్ జంక్షన్ బాక్స్, వెదర్ ప్రూఫ్ జంక్షన్ బాక్స్, ఫెల్పీ జంక్షన్ బాక్స్ లాంటివి సాధారణంగా చూడొచ్చు మనం. ఈ పీవీసీ జంక్షన్ బాక్స్ అంటే ఇండోర్ వైరింగ్ లో వాడతారు. లైట్స్ గానీ, ఫ్యాన్ గానీ, ఈ స్విచ్ బోర్డ్స్ గానీ లో కాస్ట్ మరియు సేఫ్ గా ఉంటుంది పీవీసీ జంక్షన్ బాక్స్. మెటల్ జంక్షన్ బాక్స్ అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం వాడతారు. ఇది స్ట్రాంగ్ మరియు హీట్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. మోటార్ లేదా పంప్స్, ఈ మెషినరీ కనెక్షన్స్ కోసం సాధారణంగా వాడుతుంటారు. వెదర్ ప్రూఫ్ జంక్షన్ బాక్స్ అంటే అవుట్డోర్ లో వాడుతుంటారు. డస్ట్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ పంప్ హౌసెస్ లో గానీ, అవుట్డోర్ లైటింగ్స్ లో గానీ, ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లో వాడుతూ ఉంటారు. ఫ్లేమ్ ప్రూఫ్ జంక్షన్ బాక్స్ అంటే ఎఫ్ఎల్పి జంక్షన్ బాక్స్ అంటే ప్రమాదకరమైన ఈ జోన్స్ లో వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఫార్మా, కెమికల్, పెట్రోలియం ప్లాంట్స్ లో లేదా ఎక్స్ప్లోజివ్ లేదా ప్రూఫ్ ప్రొటెక్షన్ కోసం వాడుతూ ఉంటారు. ఇవి గ్లాన్ మరియు ఫెరల్స్. ఫెరల్స్ అంటే ఏంటంటే ప్యానల్ లో వైర్ల మీద వేసే నెంబర్ అంటే వైర్లకు పేరు పెట్టే ఒక ట్యాగ్ లాంటిది. ఉదాహరణకు 1, 2, 3 లేదా L1, N అంటే న్యూట్రల్, A1, A2, TB1 లేదా TB2 ఇలా రకరకాలుగా ఈ నెంబర్స్ అనేవి ఈ వైర్ల మీద మనకు కనిపిస్తాయి. ఇవి ఐడెంటిఫికేషన్ కోసం. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఉదాహరణకు ప్యానల్ లో ఒక 100 వైర్స్ ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ కాకుండా, అలాగే మెయింటెనెన్స్ సమయంలో అందంగా ఐడెంటిఫికేషన్ చేయడానికి, క్వాలిటీ ట్రేసింగ్ అనేది ఈజీ అవ్వడానికి సాధారణంగా పిఎల్సి కంట్రోల్ ప్యానల్స్ లో ఇవి కంపల్సరీ. ఈ వైరింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో చేయడానికి ఈ ఫెరల్స్ గానీ లేకపోతే ప్యానల్ లో ఒక వైర్ ట్రేస్ చేయడానికి టెక్నీషియన్స్ కి చాలా టైం పడుతుంది. ఈ ఫెరల్స్ యొక్క రకాలు కనుక చూసుకుంటే పీవీసీ ఫెరల్స్ గానీ కామన్ గా వాడేవి. హీట్ స్ట్రింక్ ఫెరల్స్ అంటే స్ట్రాంగ్ గా నీట్ గా ఉంటాయి. అలాగే ప్రింటెడ్ ఫెరల్స్ ఈ మెషిన్స్ ప్రింటెడ్ లేదా పిఎల్సి ప్యానల్స్ లో వాడతారు. మల్టీ కలర్ ఫెరల్స్ అంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండడానికి. ఫెరల్స్ సాధారణంగా ఎంసీసీ గానీ పీసీసీ కంట్రోల్ ప్యానల్ వైరింగ్ లో, మోటార్స్ లేదా పంప్ జంక్షన్ బాక్సెస్ లో, ఇన్స్ట్రుమెంటేషన్ బాక్సెస్ లో, అవుట్డోర్ ఫీల్డ్ వైరింగ్ లో, ఎంసీసీ నుండి డీబీకి కేబుల్స్ లో, పిఎల్సి డిసిఎస్ ప్యానల్ వైరింగ్ లో, మిషన్స్, ఏహెచ్యు, కంప్రెసర్ లాంటి వాటిలో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది ప్యానల్ కూలింగ్ ఫ్యాన్. ప్యానల్ లోపల గాలి సర్క్యులేట్ చేసి ప్యానల్ లో ఉన్న బ్రేకర్స్ గానీ, కాంటాక్టర్స్ గానీ, విఎఫ్డిస్ గానీ ఈ రిలేస్ వలన వచ్చే హీట్ ని బయటికి పంపే ఒక చిన్న కూలింగ్ డివైస్. అంటే ప్యానల్ కి ఏసీ లేదా కూలర్ లాంటిది. ఈ కూలింగ్ ఫ్యాన్ ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ ప్యానల్స్ లో హీట్ అనేది ఎక్కువ. ఉదాహరణకు ఏసీబీ గానీ, ఎంసీసీబీస్, విఎఫ్డి, సాఫ్ట్
స్టార్టర్స్, SMPS, రిలేస్, ఈ బస్ బార్స్ ఇవన్నీ కంటిన్యూస్ గా పని చేస్తే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ ఎక్కువైతే ఈ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది తగ్గుతుంది, బ్రేకర్స్ అనేవి ట్రిప్ అవుతాయి, ఈ ప్యానల్ వైరింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఈ రిలే యొక్క మాల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. అందుకే కూలింగ్ ఫ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కూలింగ్ ఫ్యాన్ యొక్క సైజెస్ కనుక చూసుకుంటే 4 ఇంచెస్, 6 ఇంచెస్, 8 ఇంచెస్, 10 ఇంచెస్ గా ఉంటాయి. వోల్టేజ్ కనుక చూసుకున్నట్లయితే 230 వోల్టేజ్ AC లేదా 24 వోల్టేజ్ DC గా ఉంటాయి. ఫ్యాక్టరీస్ లో ఎక్కువగా MCC ప్యానల్స్ లో, PCC ప్యానల్స్ లో, VFD ప్యానల్స్ లో, PLC ప్యానల్స్ లో, ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్స్ లో, DG కంట్రోల్ ప్యానల్స్ లో, AHU ప్యానల్స్ లో, అవుట్డోర్ ఫీల్డ్ కంట్రోల్ బాక్సెస్ లో సాధారణంగా వాడుతూ ఉంటారు. బేసికల్ గా హీట్ జనరేట్ అయ్యే ఎక్విప్మెంట్ లో ఫ్యాన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవి ఇండికేటర్ ల్యాంప్స్, అంటే ప్యానల్స్ లో ఎలాంటి స్టేటస్ గానీ, పవర్ కండిషన్ లేదా ట్రిప్ లేదా ఫాల్ట్ ఉందో చూపించే ఒక చిన్న సిగ్నలింగ్ ల్యాంప్స్. అంటే ప్యానల్స్ కి అన్ని బాగున్నాయా, ఏది ఆన్ లో ఉంది, ఏది ఫాల్ట్ లో ఉంది, ఏది ఆఫ్ లో ఉందని చూపించే స్టేటస్ లైట్స్. ఇవి సాధారణంగా స్టాండర్డ్స్ కలర్స్ వచ్చేసి RYB, అంటే రెడ్ అనేది ఫేస్ ప్రెజెంట్ లేదా ఆన్ లేదా ట్రిప్ లేదా ఫాల్ట్ ని చూపిస్తుంది. ఎల్లో అనేది ఫేస్ ప్రెజెంట్ లేదా వార్నింగ్ లైట్ గా మనకు చూపిస్తుంది. బ్లూ ని ఫేస్ ప్రెజెంట్ లేదా హెల్దీగా ఉన్నట్టుగా ఇండికేషన్ కోసం వాడుతూ ఉంటారు. గ్రీన్ ని ఆఫ్ లేదా నార్మల్ లేదా హెల్దీగా ఉన్నట్టుగా ఇండికేషన్ కోసం వాడుతూ ఉంటారు. రెడ్ అనేది R ఫేస్ కోసం, ఎల్లో అనేది Y ఫేస్ కోసం, బ్లూ అనేది B ఫేస్ కోసం. PCC లేదా MCC లో RYB ల్యాంప్స్ అనేవి ఉంటాయి. 3 ఫేస్ అవైలబిలిటీ చూడడానికి ఆల్మోస్ట్ ప్రతి ప్యానల్ లో ఇండికేటర్ ల్యాంప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇండికేటర్ ల్యాంప్స్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే 1 LED ఇండికేటర్ ల్యాంప్స్, 2 నియాన్ ల్యాంప్స్ అంటే ఓల్డ్ మోడల్ లో, 3 మాడ్యులర్ ఇండికేటర్ ల్యాంప్స్, తర్వాత పైలట్ ల్యాంప్స్. సో ఈ విధంగా మనం చూడొచ్చు. LED ఇండికేటర్ ల్యాంప్స్ అంటే చాలా కామన్ గా వాడేవి, లో పవర్ కన్సంప్షన్ మరియు లాంగ్ లైఫ్, బ్రైట్ మరియు రిలయబుల్ గా ఉంటాయి. ఈ నియాన్ ల్యాంప్స్ విషయానికి వచ్చేసరికి ఓల్డ్ మోడల్ ఇవి పాత MCC ప్యానల్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ. మాడ్యులర్ ఇండికేటర్ ల్యాంప్స్ అంటే ఇవి PCB టైప్, ఈ మోడర్న్ కంట్రోల్ ప్యానల్స్ లో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత పైలట్ ల్యాంప్స్, ఈ పెద్ద ల్యాంప్స్, ఇవి MCC సెక్షన్స్ లో సాధారణంగా వాడుతూ ఉంటారు. వీటి యొక్క వోల్టేజ్ రేటింగ్ కనుక చూసుకున్నట్లయితే 24 వోల్టేజ్ DC ఈ PLC కంట్రోల్ సర్క్యూట్స్ లో వాడుతూ ఉంటారు. ఈ 110 వోల్టేజ్ AC కంట్రోల్ సప్లై లో వాడతారు. ఈ 230 వోల్టేజ్ AC జనరల్ ఇండికేషన్ లో వాడుతూ ఉంటారు. ఇవి డిజిటల్ మీటర్స్. అంటే డిజిటల్ మీటర్స్ అంటే ఏంటంటే ప్యానల్స్ లో వోల్టేజ్, కరెంట్, పవర్, ఫ్రీక్వెన్సీ, పవర్ ఫ్యాక్టర్ లాంటివి డిజిటల్ గా మెజర్ చేసి డిస్ప్లే చేసే ఎలక్ట్రానిక్స్ డివైసెస్. అంటే ప్యానల్ హెల్దీ మరియు లోడ్ పర్ఫార్మెన్స్ అన్ని స్క్రీన్ మీద చూపిస్తాయి. ఫ్యాక్టరీస్ లో చాలా డిజిటల్ మీటర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో రకాలు కనుక చూసుకున్నట్లయితే వోల్ట్ మీటర్, యామ్ మీటర్, ఎనర్జీ మీటర్ అంటే KWH మీటర్, మల్టీ ఫంక్షన్ మీటర్, పవర్ ఫ్యాక్టర్ మీటర్, DC మీటర్స్ గా చెప్పుకోవచ్చు. వోల్ట్ మీటర్ అనేది R2Y లేదా Y2B లేదా B2R లేదా ఫేస్ టు న్యూట్రల్ ఈ వోల్టేజ్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది 415 వోల్టేజ్ లేదంటే 220 వోల్టేజ్ లేదా 440 వోల్టేజ్ సప్లైని హెల్తీగా ఉందా లేదా చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత యామ్ మీటర్ అంటే మోటార్ లేదా ఫీడర్ ఎంత కరెంట్ డ్రా చేస్తుందో చూపిస్తుంది. ఇది ఓవర్ లోడ్ ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఎనర్జీ మీటర్, ఈ ఎనర్జీ మీటర్ అనేది పవర్ కన్సంప్షన్ ని ఈ మెజర్ చేస్తుంది. ఉదాహరణకు EB బిల్డింగ్ కోసం ఈ మెషిన్ యొక్క ఎనర్జీ యూసేజ్ కోసం వాడుతూ ఉంటారు. తర్వాత మల్టీ ఫంక్షన్ మీటర్, ఇది చాలా కామన్ గా వాడే మీటర్. ఒకే మీటర్ లో అన్ని వాల్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ, పవర్ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ, లోడ్, KVA లేదా KVAR, డిమాండ్, ఇవన్నీ కూడా మన ఒకే డివైస్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్యాక్టరీలో ఎక్కువ ప్యానల్స్ లో PCC లేదా MCC లో ఎక్కువగా MFM ఎక్కువగా ఉంటుంది. తర్వాత పవర్ ఫ్యాక్టర్ మీటర్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఎంత లో లేదా ఎంత హై ఉందో అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. కెపాసిటర్ బ్యాంక్ పనితీరు కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత DC మీటర్స్, UPS ప్యానల్స్ లో గానీ, బ్యాటరీ చార్జెస్ లో గానీ ఈ DC మీటర్స్ సాధారణంగా వాడుతూ ఉంటారు. సో ఈ డిజిటల్ మీటర్స్ ఎలా పనిచేస్తుందంటే CT అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా కరెంట్ ని సెన్సింగ్ చేయడం, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేదా డైరెక్ట్ వోల్టేజ్ ద్వారా ఈ వోల్టేజ్ ని సెన్సింగ్ చేయడం, మైక్రో కంట్రోలర్ ద్వారా డేటా ప్రాసెస్ చేయడం, స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం, ఈ మాడ్యూల్స్ ద్వారా SCADAకి డేటా పంపించడం అనేది జరుగుతుంది. ఇది సెలెక్టర్ స్విచ్. సెలెక్టర్ స్విచ్ అంటే ప్యానల్ లో ఒక ఫంక్షన్ ని వేర్వేరు లేదా 3 లేదా 2 మోడ్స్ లో సెలెక్ట్ చేయడానికి ఒక మెకానికల్ స్విచ్చింగ్ డివైస్. అంటే మెషిన్స్ కి మోడ్ చేంజర్ లాంటిది. సాధారణంగా ఫ్యాక్టరీస్ లో సెలెక్టర్ స్విచ్ అనేది ఈ మోటార్స్ ఆన్ ఆఫ్ లేదా ఆటో లేదా మాన్యువల్ కంట్రోల్ లో పెట్టడానికి, స్టార్ డెల్టా కంట్రోల్స్ లో VFD బైపాస్ లేదా ఆటో మాన్యువల్ మోడ్ లో పెట్టడానికి, కంప్రెసర్ లేదా పంపు ఆపరేషన్స్ కోసం, MCC లేదా PCC ప్యానల్స్ లో, లైటింగ్ కంట్రోల్స్ లో, DG ప్యానల్ యొక్క ఆపరేషన్స్ లో, AHU లేదా HVAC సిస్టమ్స్ లో, యామ్ మీటర్ లేదా వోల్ట్ మీటర్ ఫేస్ సెలక్షన్స్ కోసం మీకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎక్కడ మోడ్ సెలెక్ట్ చేయాలో అక్కడ సెలెక్టర్ స్విచ్ ని తప్పనిసరిగా ఉండాలి. ఇది కంట్రోల్ ఫ్యూజ్. కంట్రోల్ ఫ్యూజ్ అంటే కంట్రోల్ సర్క్యూట్ ఫాల్ట్ వస్తే సెన్సిటివ్ కంపోనెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ముందుగా బ్రేక్ అయ్యే ఒక చిన్న సేఫ్టీ డివైస్. అంటే ప్యానల్ లో కంట్రోల్ వైరింగ్ కి ఫస్ట్ ప్రొటెక్షన్ సోల్జర్ లాంటిది. జనరల్ గా కంట్రోల్ ఫ్యూజెస్ ఎక్కడ వాడతారంటే ఈ టైమర్ సర్క్యూట్స్ లో, కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్స్ లో, VFD కంట్రోల్ వైరింగ్, PLC ఇన్పుట్ మరియు అవుట్పుట్ సర్క్యూట్స్ లో, సిగ్నల్ వైరింగ్ లో, రిలే మరియు సెన్సార్ ప్రొటెక్షన్ లో, కాంటాక్టర్ కాయిల్స్ దగ్గర, PCC, MCC, PLC, VFD ఆల్మోస్ట్ అన్ని ప్యానల్స్ లో కంట్రోల్ ఫ్యూజెస్ అనేవి ఉంటాయి. కంట్రోల్ ఫ్యూజెస్ ఎలా పనిచేస్తాయి? సర్క్యూట్ లో కరెంట్ లిమిట్ అనేది పెరిగితే
ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది హీట్ అయ్యి మెల్ట్ అయ్యి ఈ పవర్ ఫ్లో ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తుంది. ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుకే సెన్సిటివ్ కంపోనెంట్స్ ఉదాహరణకు కాయిల్స్, ల్యాంప్స్, టైమర్స్, సెన్సార్ ఇవన్నీ సేఫ్ అవుతాయి. కామన్ గా వాడే కంట్రోల్ ఫ్యూజ్ అనేవి రేటింగ్ కనుక చూసుకున్నట్లయితే 0.5 amps ని సెన్సార్స్ లేదా సిగ్నల్స్ కోసం వాడతారు. 1 amps లేదా 2 amps ని కాయిల్ సర్క్యూట్స్ లో వాడతారు. 5 amps ని కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీలో వాడతారు. తర్వాత 10 amps ని హెవీ కంట్రోల్ లోడ్స్ లో వాడతారు. గ్లాస్ ఫ్యూజెస్ ని స్మాల్ ఇన్స్ట్రుమేషన్ సర్క్యూట్స్ లో వాడతారు. ఇక్కడ కనిపిస్తున్నది సిటీ అండ్ పీటీ. సిటీ అండ్ పీటీ అంటే ఏంటి? ఫ్యాక్టరీలో హై వోల్టేజ్ హై కరెంట్ ని డైరెక్ట్ గా మెజర్ చేయలేం కాబట్టి వాటిని సేఫ్ గా తగ్గించి మీటర్స్ లేదా రిలేస్ ఉపయోగించుకునే విధంగా కన్వర్ట్ చేసే ఒక పరికరాలు. సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇది పవర్ సిస్టమ్ లో మెజర్మెంట్ మరియు ప్రొటెక్షన్ కోసం కంపల్సరీ. సిటీ ఏం చేస్తుందంటే ప్యానెల్ లో ఫ్లో అయ్యే హై కరెంట్ ని చిన్న మెజరబుల్ కరెంట్ 5 amps లేదా 1 amps గా తగ్గిస్తుంది. ఉదాహరణకు 100 amps లో ఉన్న సర్క్యూట్ లో సిటీ అవుట్పుట్ వచ్చేసి 5 amps గా ఇస్తుంది మనకి. సిటీ ఎందుకు వాడతారంటే మీటర్ కి సేఫ్ కరెంట్ ఇవ్వడానికి, రిలే ప్రొటెక్షన్ అంటే ఓసీఆర్, ఈఎఫ్ఆర్ పనిచేయడానికి, మీటరింగ్ యాక్యురసీ కరెక్ట్ గా ఉండడానికి, పవర్ క్యాలిక్యులేషన్ కోసం కిలో వాట్స్, కిలో వోల్ట్ యాంప్స్, పవర్ ఫ్యాక్టర్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. పీటీ ఏం చేస్తుందంటే హై వోల్టేజ్ ని ఉదాహరణకు 6.6 కిలో వోల్ట్స్, 11 కిలో వోల్ట్స్, 33 కిలో వోల్ట్స్ ని మీటర్ లేదా రిలే మెజర్ చేయగల లో వోల్టేజ్ కి తగ్గిస్తుంది. ఎగ్జాంపుల్ కి 11 kV వోల్ట్స్ ని ఈ పీటీ అనేది 110 volts కి తగ్గిస్తుంది. పీటీ ఎందుకు వాడతారంటే వోల్ట్ మీటర్ కి సేఫ్ వోల్టేజ్ ఇవ్వడానికి, మీటరింగ్ యాక్యురసీ కోసం సాధారణంగా వాడుతూ ఉంటారు. పీటీ టైప్స్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ ఫేజ్ పీటీ, 3 phase పీటీగా మనం డివైడ్ చేయొచ్చు. ఈ సిటీ మరియు పీటీని ఎక్కడ వాడతారంటే హెచ్టీ ప్యానల్స్ లో ఉదాహరణకి 11 kV, 33 kV లో పీసీసీ ప్యానల్స్ లో, మల్టీ ఫంక్షనింగ్ మీటర్స్ లో, ఎనర్జీ మీటర్స్ లో, ప్రొటెక్షన్ రిలేస్, అలాగే డీజీ ప్యానల్స్, స్కాడా లేదా పిఎల్సి మానిటరింగ్ లో, ట్రాన్స్ఫార్మర్ మీటరింగ్ లో సాధారణంగా మనం ఈ సిటీ మరియు పీటీని చూస్తూ ఉంటాం. సింపుల్ గా చెప్పాలంటే సిటీ అనేది హై కరెంట్ ని 5 amps లేదా 1 amps కి రిడ్యూస్ చేసే ఒక డివైస్. పీటీ అంటే హై వోల్టేజ్ ని 110 volts రేంజ్ కి రిడ్యూస్ చేసే ఒక డివైస్. సో ఇది కంట్రోల్ వైరింగ్. కంట్రోల్ వైరింగ్ అంటే ప్యానెల్ లో ఉన్న కాంటాక్టర్స్, రిలేస్, టైమర్స్, మోటార్స్, ఇండికేటర్స్, పుష్ బటన్స్, సేఫ్టీ డివైసెస్ ఇలా మొత్తం సిస్టమ్ ఎలా పని చేయాలి, ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి అని కంట్రోల్ చేసే ఒక ఎలక్ట్రిక్ వైరింగ్. అంటే ప్యానెల్ లో ఒక బ్రెయిన్ లో పారే ఒక సిగ్నల్ కరెంట్ లాంటిది. ఈ కంట్రోల్ వైరింగ్ ఎందుకు అవసరం అంటే మోటార్ ఆన్ ఆఫ్ లాజిక్ కోసం, ఆటో లేదా మాన్యువల్ ఆపరేషన్ కోసం, సేఫ్టీ ఇంటర్లాక్స్, ఫీడ్బ్యాక్ సిగ్నల్స్, ప్రొటెక్షన్, ఇండికేటర్ ల్యాంప్స్, విఎఫ్డి, పిఎల్సి కంట్రోలింగ్, ఈ స్టార్ డెల్టా లాజిక్, ఎమర్జెన్సీ స్టాప్ సర్క్యూట్స్ అలా రకరకాల అప్లికేషన్స్ లో మనం వాడుతూ ఉంటాం. ఈ పవర్ వైరింగ్ అనేది కేవలం కరెంట్ సప్లై కోసం మాత్రమే మనం ఉపయోగిస్తుంటాం. కానీ కంట్రోల్ వైరింగ్ అనేది బ్రెయిన్ ప్లస్ లాజిక్ లాగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కంట్రోల్ వైరింగ్ లో ఉండే వోల్టేజ్ అనేది 24 voltage DC అంటే పిఎల్సి మరియు సెన్సార్స్ లో వాడేది, 110 voltage DC ఇండస్ట్రియల్ కంట్రోల్ సర్క్యూట్స్ లో వాడతారు, 230 volts DC ల్యాంప్స్, పుష్ బటన్స్, అలాగే పాత ప్యానల్స్ బోర్డ్స్ లో మనం జనరల్ గా చూస్తుంటాం. ఈ కంట్రోల్ వైరింగ్ లో వాడే ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే పుష్ బటన్స్, సెలెక్టర్ స్విచ్, ఇండికేటర్ ల్యాంప్స్, కంట్రోల్ ఫ్యూజెస్, టైమర్, రిలే, ఓవర్లోడ్ రిలే, కాంటాక్టర్స్, ఇంటర్లాక్ కాంటాక్ట్స్, లిమిట్ స్విచెస్, సెన్సార్స్, ఫీడ్బ్యాక్ కాంటాక్ట్స్ ఇవన్నిటిని వైర్ చేసి కంట్రోల్ సర్క్యూట్ తయారు చేస్తారు. కంట్రోల్ వైరింగ్ యాక్సెసరీస్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫెరల్స్, లగ్స్, కేబుల్ టైస్, డక్ట్స్, ఈ రైల్ టెర్మినల్స్, ఫెరల్ మార్కర్స్, కేబుల్ గ్లాండ్స్, జంక్షన్ బాక్సెస్ ఇలాంటి యాక్సెసరీస్ మనం చూడొచ్చు. సో ఇది ఐసోలేటర్ స్విచ్. ఐసోలేటర్ స్విచ్ అంటే ఏంటి? పవర్ సప్లై ని పూర్తిగా మెకానికల్ గా సేఫ్ గా డిస్కనెక్ట్ చేయడానికి వాడే మాన్యువల్ స్విచ్చింగ్ డివైస్. అంటే మెయింటెనెన్స్ లేదా రిపేర్ చేస్తున్నప్పుడు ఈ లైన్ లో పవర్ ఉండకూడదు అని 100% గ్యారంటీ ఇచ్చే ఐసోలేటర్. ఐసోలేటర్ లోడ్ లో ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ చేయలేం, అది బ్రేకర్ పని. ఐసోలేటర్ ని ఎందుకు వాడతామంటే మెయింటెనెన్స్ కు, సేఫ్ ఐసోలేషన్ కోసం, ఎంసీసీ లేదా ప్యానల్ ఇన్సైడ్ పనిచేయడానికి, కేబుల్ రిప్లేస్మెంట్ కోసం, మెషిన్ సర్వీసింగ్ కోసం, ఎమర్జెన్సీ షట్ డౌన్ కోసం, బ్రేకర్ ముందు ఐసోలేట్ చేయడానికి, లాకౌట్ ట్యాగౌట్ సమయంలో ఇది బేసిక్ గా సర్క్యూట్ ని సేఫ్ గా ఆఫ్ అయింది అనే నమ్మకాన్ని కలిగించడానికి. ఐసోలేటర్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి లోడ్ బ్రేక్ ఐసోలేటర్, ఆఫ్ లోడ్ ఐసోలేటర్, డబుల్ బ్రేక్ ఐసోలేటర్, ట్రిపుల్ బ్రేక్ ఐసోలేటర్, ఫ్యూజ్ స్విచ్ ఐసోలేటర్, రోటరీ ఐసోలేటర్. ఈ విధంగా ఈ యొక్క ఐసోలేటర్ యొక్క టైప్స్ చూసుకోవచ్చు. లోడ్ బ్రేక్ ఐసోలేటర్ అంటే కొన్నిసార్లు చిన్న లోడ్ ను కూడా బ్రేక్ చేయగలదు. ఆఫ్ లోడ్ ఐసోలేటర్ అంటే లోడ్ లేకపోయినప్పుడు మాత్రమే ఆపరేట్ చేయాలి. డబుల్ బ్రేక్ లేదా ట్రిపుల్ బ్రేక్ ఐసోలేటర్ అంటే హెచ్డి లైన్స్ లో ఆర్క్ సేఫ్ గా బ్రేక్ చేయడానికి. ఫ్యూజ్ స్విచ్ ఐసోలేటర్ అంటే ఫ్యూజ్ మరియు ఐసోలేటర్ కాంబినేషన్ లో మోటార్స్, డీబీ, స్మాల్ ప్యానల్స్ లో సాధారణంగా వాడతారు. రోటరీ ఐసోలేటర్ అంటే ఎంసీసీ, పీసీసీ ప్యానల్స్ లో వాడుతూ ఉంటారు. అలాగే ఈ లాకౌట్ ట్యాగౌట్ సమయంలో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఐసోలేటర్ ని సాధారణంగా ఎక్కడ వాడతారంటే పీసీసీ ప్యానల్స్ లో, విఎఫ్డి ఇన్పుట్ ఐసోలేషన్ లో, మోటార్ ఫీడర్స్ లో, డీబీ ఇన్కమింగ్ స్విచ్ లో, అవుట్డోర్ ఎల్టీ ప్యానల్స్ లో, హెచ్వాక్ ప్యానల్స్ లో, పంప్ మరియు బ్లోవర్ కంట్రోల్ బాక్సెస్ లో, డీబీ ప్యానల్ అవుట్పుట్ ఐసోలేషన్ లో సాధారణంగా ఈ ఐసోలేటర్స్ ని వాడుతూ ఉంటారు.
కనిపిస్తుంది పుష్ బటన్స్. ఒక ఫ్యాక్టరీలో ఎక్కడికి వెళ్ళినా ఈ పుష్ బటన్స్ అనేవి మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. పుష్ బటన్ అంటే ఏంటి? ప్యానెల్ లో ఆన్ లేదా ఆఫ్, స్టార్ట్ లేదా స్టాప్, రీసెట్, ఎమర్జెన్సీ స్టాప్ వంటి ఈ కమాండ్స్ ఇవ్వడానికి ఉపయోగించే ఒక స్మాల్ కంట్రోల్ స్విచెస్ అని చెప్పొచ్చు. అంటే ఒక మెషిన్ కి ఇచ్చే మాన్యువల్ కమాండ్ స్విచ్ లాంటిది. ఈ పుష్ బటన్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే 1 స్టాప్ లేదా ఎమర్జెన్సీ పుష్ బటన్, 2 స్టార్ట్ పుష్ బటన్, 3 రీసెట్ పుష్ బటన్, 4 మొమెంటరీ పుష్ బటన్, 5 ఎల్ఈడి పుష్ బటన్. ఈ విధంగా పుష్ బటన్ యొక్క టైప్స్ మనం చూడొచ్చు. స్టాప్ లేదా ఎమర్జెన్సీ పుష్ బటన్ అంటే ఇది రెడ్ కలర్ లో ఉండి ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ ని కలిగి ఉంటుంది. సేఫ్టీ పర్పస్ లో వాడతారు. ప్రెస్ చేస్తే సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుంది, మెషిన్ అనేది ఆఫ్ అవుతుంది. స్టార్ట్ పుష్ బటన్ అంటే ఇది గ్రీన్ కలర్ లో ఉండి ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ కలిగి ఉండి ప్రెస్ చేస్తే కాంటాక్టర్ ఆన్ అవుతుంది. తర్వాత రీసెట్, ఫాల్ట్ రీసెట్ లో రీసెట్ సర్క్యూట్ కోసం వాడుతూ ఉంటారు. తర్వాత మొమెంటరీ పుష్ బటన్ అంటే ఫింగర్ తీస్తే తిరిగి ఒరిజినల్ పొజిషన్ కి వస్తుంది. ఎల్ఈడి పుష్ బటన్స్ ఇవి లైట్ ఇండికేషన్ ప్లస్ పుష్ బటన్ రెండు కలిపి ఉంటాయి. ఈ పుష్ బటన్ యొక్క ఇన్సైడ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇన్సైడ్ స్మాల్ స్ప్రింగ్ ని కలిగి ఉండి ఎన్ఓ లేదా ఎన్సి కాంటాక్ట్స్ ఉంటాయి. ఎన్ఓ కాంటాక్ట్ అంటే ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఎన్సి కాంటాక్ట్ అంటే ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ సిగ్నల్స్ అనేవి కాంటాక్టర్స్ మరియు రిలేస్ కి వెళ్తాయి. మెషిన్ అనేది ఆన్ లేదా ఆఫ్ అవడం జరుగుతుంది. ఫ్యాక్టరీలో పుష్ బటన్ సాధారణంగా ఎక్కడ వాడతారంటే మోటార్స్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, పంప్స్ మరియు కంప్రెసర్స్, కన్వేయర్ సిస్టమ్స్, స్టార్ డెల్టా ప్యానల్స్, విఎఫ్డి కంట్రోల్స్, ప్రాసెసింగ్ మెషిన్స్, డీజీ ప్యానల్స్, హెచ్వాక్, ఏహెచ్ యూనిట్స్ లో, సేఫ్టీ షట్ డౌన్స్ లో ఆల్మోస్ట్ ప్రతి కంట్రోల్ ప్యానల్ లో పుష్ బటన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో ఇది కాంటాక్టర్. కాంటాక్టర్ అంటే ఏంటి? కాంటాక్టర్ అంటే ఎలక్ట్రిక్ మోటార్ లేదా లోడ్ ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి వాడే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్విచ్. కాంటాక్టర్ యొక్క పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి కాయిల్, ఇది 230 లేదా 110 లేదా 24 వోల్ట్స్ కలిగి ఉంటుంది. అలాగే మెయిన్ కాంటాక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే L1, L2, L3 లేదా T1, T2, T3 కలిగి ఉంటాయి. ఆక్సిలరీ కాంటాక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే NO లేదా NC. ఇది ఎలా పనిచేస్తుందంటే కాయిల్ కి పవర్ ఇస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఈ మెయిన్ కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మోటార్ కి 3 ఫేజ్ సప్లై అనేది అందుతుంది. కాయిల్ కి పవర్ తీసేస్తే కాంటాక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ కాంటాక్టర్స్ ఎక్కడ వాడతారంటే మోటార్స్, స్టార్ డెల్టా స్టార్టర్స్, పంప్స్ మరియు బ్లోయర్స్, కంప్రెసర్స్, విఎఫ్డి కి బైపాస్ కోసం, హీటర్ కంట్రోల్ కోసం, లైటింగ్ కంట్రోల్ కోసం మరియు ఎంసీసీ ప్యానల్స్ లో రకరకాలుగా ఈ కాంటాక్టర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇది ఓవర్లోడ్ రిలీజ్. ఓవర్లోడ్ రిలీజ్ అంటే మోటార్ ఓవర్లోడ్ లేదా జామ్ లేదా హై కరెంట్ ఉన్నప్పుడు మోటార్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాడే ఒక సేఫ్టీ డివైస్. అంటే మోటార్ కి థర్మల్ ప్రొటెక్షన్ ని కలిగించేది. ఇది ఎలా పనిచేస్తుందంటే మోటార్ కి కరెంట్ ఎక్కువైతే ఈ ఓఎల్ఆర్ హీట్ అవుతుంది. ఈ బై మెటల్ స్ట్రిప్ అనేది బెండ్ అయ్యి ఈ స్ట్రిప్ కాంటాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ డ్రాప్ అయ్యి మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ సెట్టింగ్ అనేది ఈ ఫుల్ లోడ్ కరెంట్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ సెట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ 12 యాంప్స్ అయితే ఈ ఓవర్లోడ్ రిలేస్ లో 11 to 13 యాంప్స్ రేంజ్ లో సెట్ చేస్తారు. ఈ ఓవర్లోడ్ రిలే యొక్క కాంటాక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎన్ఓ కాంటాక్ట్ ఇది ట్రిప్ ఇండికేషన్ కోసం, ఎన్సి కాంటాక్ట్ అనేది కాంటాక్టర్ మోటార్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది స్టార్ డెల్టా స్టార్టర్. స్టార్ డెల్టా స్టార్టర్ అంటే ఏంటి? పెద్ద 3 ఫేజ్ మోటార్ ను స్టార్ట్ చేసే టైంలో వచ్చే హై కరెంట్ అంటే స్టార్టింగ్ కరెంట్ 6 to 8 టైమ్స్ ను తగ్గించడానికి మోటార్ ను మొదట స్టార్ కనెక్షన్ లో స్టార్ట్ చేసి కొన్ని సెకండ్ల తర్వాత డెల్టాలో కనెక్షన్లకు మార్చే ఒక స్టార్టర్. ఇది మోటార్ కి సాఫ్ట్ స్టార్టింగ్ కలిగిస్తుంది. ఎందుకు స్టార్ డెల్టా వాడతారంటే ఈ స్టార్టింగ్ కరెంట్ ని తగ్గించడానికి. మోటార్ డైరెక్ట్ గా డిఓఎల్ లో స్టార్ట్ చేస్తే 6 నుండి 8 రెట్లు కరెంట్ అనేది ఎక్కువ పడుతుంది. స్టార్ లో స్టార్ట్ చేస్తే కరెంట్ 1/3 వరకు తగ్గుతుంది. వోల్టేజ్ స్ట్రెస్ తగ్గించడానికి, మోటార్ హీటింగ్ తగ్గించడానికి, ట్రాన్స్ఫార్మర్ లేదా ఎంసీసీ పై లోడ్ అనేది తగ్గుతుంది. అలాగే బ్రేకర్ ట్రిప్పింగ్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. స్టార్ డెల్టా స్టార్టర్ లో ఉండే ముఖ్య భాగాలు ఏంటంటే ఈ ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే ఇందులో ముఖ్యంగా 3 కాంటాక్టర్స్ ఉంటాయి. 1 మెయిన్ కాంటాక్టర్, 2 స్టార్ కాంటాక్టర్, 3 డెల్టా కాంటాక్టర్. అలాగే టైమర్, స్టార్ నుండి డెల్టాకి కన్వర్ట్ చేయడానికి ఒక టైమర్. ఓవర్లోడ్ రిలే, మోటార్ కి ఓవర్లోడ్ అవుతుందేమో చూసే ఒక ప్రొటెక్షన్. తర్వాత ఎంసీబీ లేదా ఎంసీసీబీ మెయిన్ ప్రొటెక్షన్ కోసం. పుష్ బటన్స్, స్టార్ మరియు స్టాప్ పుష్ బటన్స్, కంట్రోల్ వైరింగ్, ఇంటర్లాక్స్ మరియు హోల్డింగ్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా మనం సాధారణంగా చూడొచ్చు. స్టార్ డెల్టా యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ముందుగా స్టార్ట్ పుష్ బటన్ ని ప్రెస్ చేసినప్పుడు ఈ మెయిన్ కాంటాక్టర్ మరియు స్టార్ కాంటాక్టర్ రెండు ఒకేసారి ఆన్ అవుతాయి. మోటార్ అనేది స్టార్ లో లో వోల్టేజ్ మోడ్ లో రన్ అవుతుంది. స్టార్టింగ్ కరెంట్ అనేది 33% తగ్గుతుంది. తర్వాత ఈ టైమర్ అనేది కంప్లీట్ అయ్యి ఉదాహరణకు ఒక 10 సెకండ్స్ తర్వాత ఈ స్టార్ కాంటాక్టర్ అనేది ఆఫ్ అయ్యి డెల్టా కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. మోటార్ అనేది డెల్టా మోడ్ లోకి మారి ఫుల్ స్పీడ్ లో రన్ అవుతుంది. తర్వాత స్టాప్ పుష్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఈ కాంటాక్ట్స్ అన్ని ఆఫ్ అయ్యి మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ ఇంటర్లాక్స్ ఎందుకంటే స్టార్ కాంటాక్టర్ మరియు డెల్టా కాంటాక్టర్ ఒకేసారి
ఒకేసారి ఆన్ అవ్వకూడదు. అలా ఆన్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకే ఎలక్ట్రికల్ ఇంటర్లాక్, మెకానికల్ ఇంటర్లాక్, ఆక్సిలరీ కాంటాక్ట్ ఇంటర్లాక్ ఈ 3 సేఫ్టీ సిస్టమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. స్టార్ డెల్టా ఎక్కడ వాడతారంటే సాధారణంగా 5 HP నుండి 50 HP మోటార్స్ కి, కంప్రెసర్స్ కి, పంప్స్ కి, బ్లోవర్స్ కి, లార్జ్ ఫ్యాన్స్ కి, కన్వేయర్స్ కి, చిల్లర్ మోటార్స్ కి, ఫ్యాక్టరీ యూటిలిటీ మోటార్స్ కి, ఇలా అనేక అప్లికేషన్స్ లో మనం స్టార్ డెల్టా స్టార్టర్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది VFD. VFD అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఈ VFD అనేది మోటార్ యొక్క స్పీడ్ మరియు టార్క్ ని కంట్రోల్ చేయడానికి ఈ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీని మార్చే ఒక ఎలక్ట్రానిక్ డ్రైవ్. అంటే మోటార్ కి ఒక యాక్సలరేటర్ లాంటిది. VFD ఎందుకు వాడతారంటే ఈ మోటార్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి, స్టార్టింగ్ కరెంట్ ని చాలా తగ్గించడానికి, ఎనర్జీని సేవ్ చేయడానికి, ముఖ్యంగా పంప్స్ లేదా బ్లోవర్స్ లో 30 to 50% వరకు ఎనర్జీ సేవింగ్ అనేది జరుగుతుంది. సాఫ్ట్ స్టార్ట్ మరియు సాఫ్ట్ స్టాప్ కలిగించడానికి, మెషిన్ యాక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కోసం, ప్రాసెస్ కంట్రోల్ మరియు ఆటోమేషన్ కోసం సాధారణంగా VFD ని వాడుతూ ఉంటారు. VFD ని సాధారణంగా ఎక్కడ వాడతారంటే పంప్స్, బ్లోవర్స్, కంప్రెసర్స్, కన్వేయర్స్, మిక్సర్స్, HVAC ఫ్యాన్స్, రియాక్టర్స్, సెంట్రిఫ్యూజెస్, మెషిన్ ఆటోమేషన్ సాధారణంగా వాడుతూ ఉంటారు. ప్రాక్టికల్ గా పంప్స్ లేదా బ్లోవర్స్ లో VFD దాదాపు కంపల్సరీ. ఇవి మోటార్స్. ఫ్యాక్టరీలో ఎక్కువగా వాడే మోటార్స్ యొక్క టైప్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా కామన్ గా వాడేది 3 ఫేస్ మోటార్, అలాగే సింగిల్ ఫేస్ మోటార్, సింక్రోనస్ మోటార్, సర్వో మోటార్స్, DC మోటార్స్. 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేది ఇది ఒక స్టేబుల్ గా పనిచేస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఈ పంప్స్, బ్లోవర్స్, కంప్రెసర్స్, మిక్సర్స్, కన్వేయర్స్ అన్నిట్లో కూడా ఇవే వాడతారు. రేటింగ్ అనేది దాదాపు 0.5 HP నుండి 200 HP వరకు ఉంటాయి. ఈ సింగిల్ ఫేస్ మోటార్ అనేది ఈ చిన్న చిన్న లోడ్స్ కోసం వాడుతూ ఉంటారు. ఫ్యాన్స్ లేదా బ్లోవర్స్ లేదా స్మాల్ పంప్స్ కోసం వాడుతూ ఉంటారు. ఈ సింక్రోనస్ మోటార్ అనేది ఈ PF కరెక్షన్ కోసం వెరీ స్టేబుల్ స్పీడ్ కోసం వాడుతూ ఉంటారు. తర్వాత సర్వో మోటార్స్ అనేవి రోబోటిక్స్ లేదా ప్రిసిషన్ మెషిన్స్ లో వాడుతూ ఉంటారు. DC మోటార్స్ అనేవి ఓల్డ్ మెషిన్ లేదా స్పీడ్ కంట్రోల్ అవసరమైన చోట వాడుతూ ఉంటారు. ఇది లిమిట్ స్విచ్. లిమిట్ స్విచ్ అంటే ఏంటి? మెషిన్ లేదా ఎక్విప్మెంట్ లో ఒక మూవింగ్ పార్ట్, లివర్, డోర్, ఆర్మ్, కన్వేయర్, యాక్చువేటర్ ఏదైనా సరే ఒక నిర్దిష్ట స్థానం నుండి ఒక లిమిట్ పొజిషన్ కి వచ్చిందా లేదా అని సెన్స్ చేసి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్తే దాన్ని లిమిట్ స్విచ్ అంటారు. లిమిట్ స్విచ్ ఎలా పనిచేస్తుందంటే ఒక లివర్ మీద గానీ రోలర్ మీద గానీ మెషిన్ పార్ట్ అనేది తగులుతుంది. NO నుంచి NC కి లేదా NC నుంచి NO గా మారుతాయి. కంట్రోల్ సర్క్యూట్ కి సిగ్నల్ అనేది పంపుతుంది. మోటార్ అనేది ఆగిపోవచ్చు లేదా రివర్స్ అవ్వచ్చు లేదా అలారం ట్రిగ్గర్ అనేది అవ్వచ్చు. లిమిట్ స్విచ్ యొక్క రకాలు కనుక చూసినట్లయితే రోలర్ లివర్ టైప్, ప్లంగర్ టైప్, రోటరీ లిమిట్ స్విచ్, మైక్రో లిమిట్ స్విచ్, హెవీ డ్యూటీ లిమిట్ స్విచ్, ఈ విధంగా టైప్స్ అనేవి చూడొచ్చు. సాధారణంగా లిమిట్ స్విచ్ ఎక్కడ వాడుతూ ఉంటారు? కన్వేయర్ లో, ఎలివేటర్స్ లో, హాయిస్ట్ లేదా క్రెయిన్స్ లో, ప్యాకేజింగ్ మిషనరీలో, న్యూమాటిక్ సిలిండర్స్ లో, సేఫ్టీ గార్డ్స్ లో, డోర్ ఓపెన్ లేదా క్లోజ్ సెన్సింగ్ కోసం, ఆటో లేదా కట్ ఆఫ్ సిస్టమ్స్ లో, రోబోటిక్స్ లేదా ఆటోమేషన్ లో ఎక్కడ మూవ్మెంట్ కంట్రోల్ ఉందో అక్కడ లిమిట్ స్విచ్ ని కంపల్సరీగా వాడుతూ ఉంటారు. ఇది ప్రాక్సిమిటీ సెన్సార్. ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే ఏంటంటే ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఆబ్జెక్ట్ యొక్క ప్రెజెన్స్ ని డిటెక్ట్ చేసే ఒక ఎలక్ట్రానిక్ సెన్సార్. అంటే ఇది టచ్ అవ్వకుండా పొజిషన్ ని సెన్స్ చేసే ఒక ఎలక్ట్రానిక్ ఐ లాంటిది. ప్రాక్సిమిటీ సెన్సార్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే 1 ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సార్, 2 కెపాసిటివ్ సెన్సార్, 3 ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్. ఈ విధంగా టైప్స్ మనం చూడొచ్చు. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే మెటల్ ఆబ్జెక్ట్స్ లో మాత్రమే డిటెక్ట్ అవుతాయి. ఫ్యాక్టరీస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. డిస్టెన్స్ అనేది 2 mm నుండి 20 mm వరకు ఉంటాయి. కెపాసిటివ్ సెన్సార్ అంటే నాన్ మెటల్ కూడా డిటెక్ట్ అవుతుంది. అంటే ప్లాస్టిక్, వుడ్, పౌడర్ లేదా లిక్విడ్ లాంటివి ఇవన్నీ కూడా డిటెక్ట్ అవుతాయి. ఇది కెపాసిటివ్ సెన్సార్ అంటారు. ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్ అంటే లైట్ బీమ్ ద్వారా డిటెక్షన్ అనేది జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ మీటర్స్ లో సాధారణంగా వాడుతూ ఉంటారు. సో ఈ ప్రాక్సిమిటీ సెన్సార్స్ ని ఎక్కడ వాడతారంటే కన్వేయర్ యొక్క పొజిషన్ ని సెన్సింగ్ చేయడానికి, మోటార్స్ ఆన్ ఆఫ్ సీక్వెన్స్ కోసం, కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ కోసం, ఈ న్యూమాటిక్ సిలిండర్ పొజిషన్ కోసం, VFD స్పీడ్ ఫీడ్బ్యాక్ కోసం, ప్యాకేజింగ్ లేదా బాట్లింగ్ మెషిన్స్ కోసం, ఫార్మా మరియు ఫుడ్ మెషిన్స్ కోసం, రోబోటిక్ ఆర్మ్స్ కోసం, గేర్ షాఫ్ట్ రొటేషన్ సెన్సింగ్ కోసం, ఆల్మోస్ట్ ఈ మోడర్న్ మెషిన్స్ లో ప్రతి చోట ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ ని వాడుతూ ఉంటారు. ఇది టెంపరేచర్ సెన్సార్. టెంపరేచర్ సెన్సార్ అంటే ఏంటంటే టెంపరేచర్ సెన్సార్ అనేది ఈ టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేసి ఆ సిగ్నల్ ని PLC లేదా టెంపరేచర్ కంట్రోలర్ లేదా ఇండికేటర్ కి లేదా SCADA కి పంపించే ఒక పరికరంగా చెప్పుకోవచ్చు. అంటే హీట్ ని మనం చూడగలిగే ఎలక్ట్రిక్ సిగ్నల్ గా మార్చే ఒక సెన్సార్. ఫ్యాక్టరీస్, ఫార్మా, బాయిలర్స్, HVAC సిస్టమ్స్, మోటార్స్, ఓవెన్స్, రియాక్టర్స్ లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. టెంపరేచర్ సెన్సార్ యొక్క రకాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇండస్ట్రీలో 2 రకాల మెయిన్ టైప్స్ మనం చూడొచ్చు. 1 RTD, 2 థర్మోకపుల్. RTD అంటే రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్. ఇది టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ని బట్టి మెజర్ చేసి టెంపరేచర్ గా కన్వర్ట్ చేస్తారు. చాలా కామన్ గా యూజ్ చేసేది PT100. PT100 అంటే 0 degrees వద్ద 100 ohms రెసిస్టెన్స్ ఉంటుంది. RTD యొక్క మెటీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్లాటినం ఎక్కువగా వాడుతూ ఉంటారు. యాక్యురసీ అనేది హైగా ఉంటుంది, మంచి స్టెబిలిటీగా ఉంటుంది.
ఉంటుంది. 2 వైర్స్, 3 వైర్స్, 4 వైర్స్ టైప్స్ లో ఉంటాయి. 3 వైర్స్ ఆర్టీడీని ఎక్కువగా ఇండస్ట్రీస్ లో వాడుతూ ఉంటారు. అలాగే వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎర్రర్ ని కూడా తగ్గిస్తుంది. ఆర్టీడీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా యాక్యురేట్ గా పనిచేయడం, స్టేబుల్ రీడింగ్స్ ఇవ్వడం, డ్రిఫ్ట్ అనేది స్లోగా ఉండడం, ల్యాబ్స్, రియాక్టర్స్, ఫార్మా, హెచ్వాక్ సిస్టమ్స్, కోల్డ్ రూమ్స్ లో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. -50°C నుండి 300°C వరకు యాక్యురేట్ గా మెజర్ చేస్తుంది. ఈ థర్మాకపుల్ విషయానికి వస్తే 2 డైసిమిలార్ మెటల్స్ ని జాయింట్ చేస్తారు. హీట్ గనక పడితే స్మాల్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని టెంపరేచర్ గా కన్వర్ట్ చేస్తారు. కామన్ గా ఈ థర్మాకపుల్ అనేది జే టైప్, కే టైప్, టీ టైప్, ఈ టైప్ గా ఉంటాయి. టెంపరేచర్ రేంజ్ అనేది 0°C నుండి 1200°C వరకు ఇది డిటెక్ట్ చేస్తుంది. హైయర్ టెంపరేచర్ అప్లికేషన్స్ లో బాగా పనిచేస్తుంది. ఈ టెంపరేచర్ సెన్సార్స్ ని ఎక్కడ వాడతారంటే ఉదాహరణకు రియాక్టర్స్, హెచ్వాక్ సిస్టమ్స్ లేదా ఏహెచ్ యూనిట్స్ లో, బాయిలర్స్, చిల్లర్స్, గేర్ బాక్సెస్, ఓవెన్స్, ఫర్నేసెస్, కంప్రెసర్ హెడ్స్, కోల్డ్ రూమ్స్, పైప్ లైన్ ప్రాసెస్ టెంపరేచర్ మానిటరింగ్ లో వాడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ టెంపరేచర్ తెలుసుకోవాల్సిన ప్రతి చోట టెంపరేచర్ సెన్సార్ అనేది ఉంటుంది. సో ఇది టైమర్. టైమర్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఒక యాక్షన్ ఎన్ని సెకండ్స్ తర్వాత జరగాలి లేదా ఎంత డ్యూరేషన్ పాటు ఉండాలి అని కంట్రోల్ చేసే ఒక డివైస్. టైమర్ సాధారణంగా ఎందుకు వాడతారంటే మోటార్ స్టార్ లో డిలే అవ్వడానికి, పంప్స్, బ్లోవర్స్ ఆన్ ఆఫ్ సీక్వెన్స్ కోసం, ఆటో స్టాప్ లేదా స్టార్ట్ ఆపరేషన్స్ కోసం, సేఫ్టీ ఇంటర్లాక్స్ కోసం, ఈ కూలింగ్ టైం లేదా హీటింగ్ టైం కంట్రోల్ చేయడం కోసం, కన్వేయర్ బెల్ట్ యొక్క టైం కంట్రోల్ చేయడం కోసం, ఈ కంప్రెసర్ ని స్టార్ట్ డిలే కోసం, పిఎల్సి లేకుండా చిన్న లాజిక్ క్రియేట్ చేయడం కోసం ఈ విధంగా సాధారణంగా వాడుతూ ఉంటారు. ఈ టైమర్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే 1 ఆన్ డిలే టైమర్, 2 ఆఫ్ డిలే టైమర్, 3 ఇంటర్వల్ టైమర్, 4 సైక్లిక్ టైమర్, 5 డిజిటల్ టైమర్, 6 థర్మల్ టైమర్స్. ఈ విధంగా మనం ఈ టైమర్ యొక్క టైప్స్ చూడొచ్చు. ఆన్ డిలే టైమర్ అంటే పవర్ ఇచ్చిన తర్వాత కొన్ని సెకండ్స్ ఆలస్యం చేసి అవుట్పుట్ ఆన్ అవుతుంది. ఇది స్టార్ డెల్టా స్టార్టర్ లో స్టార్ నుండి డెల్టా కి మారడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్ డిలే టైమర్ అంటే పవర్ రిమూవ్ చేసిన తర్వాత కొంత సమయం తర్వాత అవుట్పుట్ ఆన్ గా కొనసాగుతుంది. తర్వాత ఇంటర్వల్ టైమర్ పవర్ ఇచ్చిన వెంటనే ఆన్ అవుతుంది. ఈ సెట్ టైం తర్వాత ఆఫ్ అవుతుంది. తర్వాత సైక్లిక్ టైమర్ అంటే ఆన్ మరియు ఆఫ్ సైకిల్స్ రిపీట్ అవుతాయి. ఉదాహరణకు 5 సెకండ్స్ ఆన్, 10 సెకండ్స్ ఆఫ్, ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత డిజిటల్ టైమర్. ఈ డిజిటల్ టైమర్ అనేది డిస్ప్లే చూపిస్తూ యాక్యురేట్ గా మనకి టైమింగ్ అనేది చూపిస్తూ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. పిఎల్సి కి రిప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది. తర్వాత థర్మల్ టైమర్స్. థర్మల్ టైమర్స్ అనేవి కాయిల్ హీటింగ్ ఆధారంగా డిలే ఇచ్చేవి. ఇవి చాలా ఓల్డ్ మోడల్. ఈ టైమర్ యొక్క వైరింగ్ కనుక చూసుకున్నట్లయితే టైమర్ కి సాధారణంగా సప్లై యొక్క టెర్మినల్స్ అనేవి A1, A2 ఉంటాయి. NO కాంటాక్ట్ మరియు NC కాంటాక్ట్ ని కలిగి ఉంటాయి. టైమర్ రన్ అయ్యాక NO అనేది క్లోజ్ అవుతుంది, NC ఓపెన్ అవుతుంది. ఈ టైమర్ సాధారణంగా స్టార్ డేటా స్టార్టర్స్ లో, కూలింగ్ టవర్స్ ఫ్యాన్స్ లో, బాయిలర్స్